సభాధ్యక్షుడు మిత్రుడు జిల్లా పార్టీ అధ్యక్షులు నాయన్ రాజేందర్ రెడ్డి గారు ప్రజా చైతన్య యాత్రలో భాగంగా ఇక్కడికి విచ్చేసిన కాంగ్రెస్ పార్టీ అధిరథ మహారథులు ఇంత రాత్రైనా కాంగ్రెస్ పార్టీకి అండగా ఉండి ఈ జెండా మోస్తున్న కార్యకర్తలందరికీ కూడా హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేస్తున్నా. మిత్రులారా, ఆలస్యమైంది, ఎక్కువ మాట్లాడను కానీ 4 అంశాలను నిర్దిష్టంగా ప్రస్తావించదలుచుకున్న మా పాత్రికేయ మిత్రులు ఈ 4 అంశాల మీద ప్రత్యేకమైన దృష్టి పెట్టాల్సిందిగా కోరుకుంటున్నా. ఎన్నికల కంటే ముందు లేదా ఉద్యమ సందర్భంలో కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు చాలా హామీలు ఇచ్చిండ్రు, ప్రజలకు భ్రమలు కల్పించిండు. ఒకవేళ వారు పరిపాలనలో లేరు కాబట్టి అవగాహన లేకుండా ఒకవేళ హామీలు ఇచ్చిండని మనం అనుకోవచ్చు. కానీ వారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇదే ఈ హన్మకొండ వరంగల్కి వచ్చిన సందర్భంలో ఒకటి కాళోజీ యూనివర్సిటీ, మెడికల్ అండ్ హెల్త్ కాళోజీ యూనివర్సిటీ ఇక్కడ ఏర్పాటు చేసి బ్రహ్మాండంగా అభివృద్ధి చేస్తామని చెప్పిండు. ఇప్పటి వరకు ఆ కాళోజీ యూనివర్సిటీ ఒక రూములో వాచ్మెన్ ఉండాల్సిన గదిలో ఉంది, దానికి ఉద్యోగస్తులు లేరు, దానికి సంబంధించిన నియమించిన వైస్ ఛాన్సలర్ను కూడా హైకోర్టు కొట్టేయడం జరిగింది, అతనికి అర్హత లేదని. రెండవది, ప్రజలకు ఎన్నికల సందర్భంగా డబ్బా ఇండ్లు వద్దు, డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ముద్దు అని ఎన్నికలప్పుడు చెప్పిండు. ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇదే వరంగల్కి వచ్చి గరీబ్ నగర్, భరత్ నగర్, ఇతర మీ స్లమ్ ఏరియాలలో తిరిగి ఇది ఒక బతేనా, ఇట్లాంటి ఇల్లు నేను ఎన్నడూ చూలే, మీరందరూ కూడా అద్భుతమైన డబుల్ బెడ్రూమ్ ఇళ్ళల్లో ఈ గరీబ్ నగర్ను అమీర్ నగర్ చేస్తా అని చెప్పి ఆనాడు చెప్పి నెలకు 3 రోజులు వరంగల్కే వచ్చి కూర్చుంట, వరంగల్ ఎట్లా అభివృద్ధి కాదో నేను చూస్తా అని చెప్పిండు. నేను అడుగుతున్న ఈ వేదిక మీద నుంచి పాత్రికేయ మిత్రులను, రేపు పొద్దున్నే లేచి గరీబ్ నగర్కి వెళ్దాం, ఒక్కరికైనా డబుల్ బెడ్రూమ్ ఇల్లు వచ్చిందా? మరి రాకపోతే కేసీఆర్ గారి దోకెబాజ్ మాటలు ఎట్లున్నాయో ఒక్కసారి అది చూస్తే మనకు అర్థమవుతుంది. అదేవిధంగా కరీంనగర్ పోయినప్పుడు కరీంనగర్ను న్యూయార్క్ చేస్తా అన్నాడు, వరంగల్ వచ్చినప్పుడు వరంగల్ను లండన్ చేస్తా అన్నాడు, ఓల్డ్ సిటీకి పోయినప్పుడు ఇస్తాంబుల్ చేస్తా అన్నాడు. మరి ఇవాళ మీ ప్రాంతంలో ఏం అభివృద్ధి జరిగిందో రేపు వీధి వీధి తిరుగుదాం. చివరికి జయశంకర్ గారి పేరు మీద పెట్టిన ఏకశిల పార్కు తాగుబోతుల అడ్డాగా మారింది. రాత్రి అయితే సీసాలతోటి తలకాయలు వల కొట్టుకుంటున్న ఏకశిల పార్కులో జయశంకర్ గారి విగ్రహం పెట్టిన దగ్గర జయశంకర్ గారి సాక్షిగా తాగుబోతుల అడ్డాగా మారింది. ఇది కేసీఆర్ ఈ వరంగల్ కు చేసిన అభివృద్ధి. అదేవిధంగా రెండవది, మేము రైతులకు 4,000 రూపాయలు ఎకరాకి ఇస్తున్నాం, 2 విడతలు ఇస్తున్నాం, 12,000 కోట్ల రూపాయలు బడ్జెట్లో కేటాయించమని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్లో 12,000 కోట్ల రూపాయలను నిధులను చూపించడం జరిగింది. మరి రాష్ట్ర ముఖ్యమంత్రి అందులోనే ఇంకొక మాట చెప్పిండు, ఎవరైతే వ్యవసాయం చేసుకుంటున్నారో, పంట పండిస్తున్నారో వాళ్లకు మాత్రమే 4,000 రూపాయలు ఎకరాకు 2 విడతలుగా ఇస్తామన్నాడు. మరి ఈ మధ్యకాలంలో హరీష్ రావు గారు, కేసీఆర్ గారు ఒక మాట చెప్తున్నారు, కాంగ్రెస్ పార్టీ 70 సంవత్సరాలు పాలించిన 20-30 లక్షల ఎకరాలకు కూడా నీళ్లు ఇవ్వలేదు, తెలంగాణ మొత్తం ఎడారిగా మారింది, మేము రాబోయే 10 సంవత్సరాలలో 1 కోటి ఎకరాలకు నీళ్లు ఇస్తామని అంటున్నాడు. అంటే ఇప్పుడు ఈ రాష్ట్రంలో 40-50 లక్షల ఎకరాలకు మించి వ్యవసాయం జరుగుతలేదని ప్రభుత్వము, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి, వ్యవసాయ శాఖ మంత్రి, సాగునీటి పారుదల శాఖ మంత్రులందరూ కూడా శాసనసభలో ఎన్నోసార్లు ప్రకటించడం జరిగింది. ఒకవేళ 1 కోటి ఎకరాలకు నిజంగా తెలంగాణలో పంట పండితే కూడా 1 కోటి ఎకరాలకు 4,000 కోట్లు అవుతుంది. 2 విడతలు ఇస్తే కూడా 8,000 కోట్ల రూపాయలు మాత్రమే అవుతుంది. మరి 12,000 కోట్ల రూపాయలు కేటాయించి ఎవనప్ప సొమ్ము ఎవడు దిగమింగాలని ఇవాళ 12,000 కోట్ల రూపాయలను బడ్జెట్లో చూపించినావు.
అంటే ఇక్కడ రెండు అంశాలు. ఒకటి, తప్పుడు లెక్కలతో అవినీతికి పాల్పడి గ్రామాలలో ఉండే మీ కార్యకర్తల అకౌంట్లలో సొమ్ము వేసి వేల కోట్లు దిగమింగడానికైనా సిద్ధమై ఉండాలి. లేదా మీరు చెబుతున్న లెక్కలు కాకి లెక్కలు, దొంగ లెక్కలు, కాకు తప్పు పట్టినట్టుగా మీవి తప్పుడు లెక్కలైనా ఉండాలి. ఈ రెండిట్లలో ఏదో ఒకటి నిజం. ఆ నిజాన్ని పాత్రికేయ మిత్రులు తేల్చాల్సిందిగా నేను కోరుకుంటున్నా. అదేవిధంగా ఇది రైతు ప్రభుత్వం. రైతే ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యిండు. రైతుల బతుకులు బాగుపడతాయని చెప్పి ముఖ్యమంత్రి గారు చెప్తున్నారు. నేను హరీష్ రావు గారికి అదేవిధంగా కేటీఆర్ గారికి విజ్ఞప్తి చేస్తున్నా. ఎందుకంటే చంద్రశేఖరరావు గారు వచ్చేది లేదు, వస్తే ఆడ నిలబడేది లేదు. ఎనుమాముల మార్కెట్లోకి పోలీసుల రక్షణ లేకుండా మీరు మేము రేపు పొద్దుగాల 9 గంటలకు మార్కెట్లకు వెళ్దాము. నిజంగానే మీ పరిపాలనలో రైతులు రాజులైతే, ఇది బంగారు తెలంగాణ అయితే, వాళ్ళు పండించిన పంటకు పత్తికి గిట్టుబాటు ధర వస్తే, కందులకు గిట్టుబాటు ధర వస్తే, పసుపు గిట్టుబాటు ధర వస్తే, మీ ప్రాంతంలో అత్యధికంగా పండించే మిర్చికి గిట్టుబాటు ధర వస్తే మీ ఇద్దరికి అక్కడి రైతులు సన్మానం చేస్తారు. ఒకవేళ పండించిన పంటకు గిట్టుబాటు ధర రాకపోతే మీ ఇద్దరి బామార్దులను బట్టలు ఊడదీసి అదే మార్కెట్లో మిరప కారం చల్లి వరంగల్ మిర్చి మీకు చెక్కి అప్పుడు మీకు సన్మానం చేస్తారు. మీరు సిద్ధమా అని చెప్పి నేను ఈ సందర్భంగా హరీష్ రావు గారికి అదేవిధంగా తారక రామారావు గారికి సవాలు విసురుతున్నా. ఇక మూడవది, పదే పదే కేటీఆర్ అంటున్నాడు, కాంగ్రెస్ పార్టీ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు అంటున్నారు 80 సీట్లు గెలుస్తాయి, 70 సీట్లు గెలుస్తాయి, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది అంటున్నాడు. ఒకవేళ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే నేను రాజకీయ సన్యాసం తీసుకుంటా, రాకపోతే నువ్వు తీసుకుంటావా అని చెప్పి పిసిసి అధ్యక్షుల వారికి సవాలు విసురుతున్నాడు. నేను అడుగుతున్న కేటీఆర్ను, నువ్వు విసిరిన సవాలు మీ అయ్యా నమ్ముతే మీ అయ్యని సవాలు విసిరమను. మీ అయ్య కదా ముఖ్యమంత్రి రాష్ట్రానికి. రేపు అధికారంలోకి వస్తే కాంగ్రెస్ పార్టీ కదా అధికారంలోకి వచ్చేది. నువ్వు చెప్పే సొల్లు పురాణం నీ అయ్యే నమ్మితే నా కొడుకు విసిరిన సవాలును నేను ఆమోదిస్తున్నా. ఈ సవాలును నా అనుమతితోనే నా కొడుకు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి సవాలు విసిరిండు. ఈ సవాలుకు నేను నా కొడుకు సిద్ధంగా ఉన్నామని చెప్పి ఆయన బయటకు వచ్చి చెప్పకపోయినా సరే అధికారికంగా ఒక పత్రికా ప్రకటన విడుదల చేయమని ఉంది. కేటీఆర్, నీ మాటలు నీ అయ్యనే నమ్మలేడు. నిన్న మొన్న కొత్తగూడెంలో చూసినావు, మహబూబాబాద్లో చూసినావు, మిర్యాలగూడ పోతే చూసినావు. ఏ ఉద్యమంలో తెలంగాణ కోసం పోరాటం చేసినో గా విద్యార్థులు గెలుముతే బండెక్కి పారిపోతున్నావు. సిగ్గు తప్పినోడా, ఇంకా నీ పార్టీ అధికారంలోకి వస్తుందంటే నమ్మనికే ఈడెవరన్నా అమాయకులు ఉన్నారా అని నేను అడుగుతున్నా. అదేవిధంగా కేసీఆర్ గురించి చెప్పాలంటే ఇద్దరు తండ్రి కొడుకులకు పెళ్లికి పోయారట. భోజనాలు అనగానే నేను మా నాయన ఉన్నాం, మాకు ఇద్దరికి భోజనం కావాలని ముందుగా ఉరికి కూర్చొని బాగా తిన్నారట. తిన్న తర్వాత పెళ్లి పెద్దలు కట్నాలు అని అంటే కట్నాలు చదివించమంటే మా అయ్యే తాగుపోతూ నేను తిరిగిపోతూ మా దగ్గరే ఉంది కట్నాలు చదివించడానికి అన్నారంట. ఇవాళ ఈ రాష్ట్రంలో తండ్రి కొడుకుల వ్యవహారం గట్లున్నది. ఆయన దిక్కు మాట్లాడతాడు, ఈయన దిక్కు మాట్లాడతాడు. ఈయన శుద్ధులు చెప్తాడు, ఆయన నీతులు చెప్తారు. మళ్ళా నాయకులను వాడు వీడు అంటారు. మేము అదే భాష, మరి ఎలాంటి వాడికి అలాంటి భాషలనే చెప్తే అర్థమైంది. ఇంతకుముందు మా మిత్రుడు సంపత్ మాట్లాడాడు, మనకు అర్థమయ్యేటట్టు తెలుగులో చెప్పిండు. పెద్దలు ఆర్సీ కుంజయ్య గారికి అర్థమయ్యేటట్టు హిందీలో చెప్పిండు. మరి నేను సామాన్య ప్రజలకు అర్థమయ్యేటట్టు కొత్త భాష చెప్తున్నా, కేసీఆర్కి అర్థమయ్యేటట్టు గాడిదల భాషలు చెప్తున్నా. ఎందుకంటే ఆ గాడిదలకు ఆ భాష చెప్తే తప్ప అర్థం కాదు. వాడు వీడు అని వాళ్ళు ప్రధానమంత్రిని అనొచ్చంట, మనం మాత్రం వీళ్ళనంటే నొచ్చిందంట. ఎర్రబలి పంపించడానికి ఎవరు లేక ఆయననే పోయి అక్కడ ఉండేది. ఆయన కూడా నా గురించి మాట్లాడుతుండు. కళావతి లీలావతి కంపెనీలు ఉంటాయి కదా, అట్లాంటి కంపెనీకి హెడ్ లాంటోడు, హెడ్ గుమస్తా లాంటోడు ఎర్రబలి దయాకరం. నువ్వు కూడా నా గురించి మాట్లాడతావా? నీ బతికేందో రేపు మీడియా విలువని
జాయింట్గా పాత్రికేయ మిత్రులారు ఎర్రబల్లి నాయకరావు గారికి రాత్రికి వరంగల్లో ఉంటా, రేపు పొద్దుగాల 10 గంటలకు 9 గంటలకు మీ ప్రెస్ క్లబ్లో పెట్టుకుని ఆయన బతికేందో ఆయన బండారం ఏందో ముఖాముఖి చర్చ పెట్టుకుని నేను వస్తే చర్చలో చెప్తా. అంగిలాగి ప్రదేశి వరంగల్ సౌరాష్ట్ర ఏకశిల పార్కులో నిలబెడతా బిడ్డ ఎర్రబల్లి. నువ్వు అనుకుంటున్నావేమో, నువ్వు నీలో బతుకు, నీ బతుకి మళ్ళీ నా గురించి మాట్లాడు ఒకటి. ఇక మూసుకుంటే మంచిది, ఎందుకంటే చాలా రోజులు మిత్రులుగా కలిసి తిరిగినాం. ఇవాళ నువ్వు మోసం చేసినా మిత్రద్రోహం చేసినా నేను ఎక్కువ మాట్లాడదలుచుకోలేదు, కానీ నేను నోరిప్పితే మాత్రం నువ్వు పోయి బాయిలో దురికి చచ్చిపోతావు. ఇక నీకు వేరే ఏముండదు. లేదంటే కాకతీయ తోరణానికి ఊరేసుకొని చస్తావు తెల్లారే వరకు. తెల్లారే వరకు ఆలాడబడుతుంది ఎర్రబల్లి శవమాడ. నేను ఈయన నోరిప్పుతున్నంటే నీ ఇంతటితో వదిలేస్తే బాగుంటుందని ఎర్రబల్లి గారికి సూచన చేస్తూ, మాట ఇస్తే ఎంత కష్టమైనా అమలు చేసే సోనియా గాంధీ గారి పార్టీలో ఇవాళ మేమందరం చేరినాం. ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఎవరికైనా మాట ఇస్తే రాజకీయ ప్రయోజనానికంటే మాట నిలబెట్టుకునే పార్టీ. ఈ జిల్లాకు ఎన్నోసార్లు వచ్చిన ఎనుమాముల మార్కెట్ నుంచి కలెక్టర్ ఆఫీస్ వరకు రైతుల కోసం ధర్నాలు ఉద్యమాలు చేసినాం. ఈ జిల్లాతో నాకు అత్యంత అనుబంధం ఉంది. తెలంగాణ ఉద్యమానికి గడ్డ అయిన కాకతీయ యూనివర్సిటీ ఇవాళ తెలంగాణ రాష్ట్రాన్ని సాధించే వరకు నిద్రపోలే. ఈ గడ్డ నుంచే, ఈ ప్రాంతం నుంచే చైతన్యం రావాలి. కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారిని కుర్చీ దించాలి. ఈ జిల్లాలో కష్టపడ్డ నాయని రాజేందర్ రెడ్డి ఉన్నాడు. నాకు అత్యంత సన్నిహితులైన మా సీతక్క వేం నరేందర్ రెడ్డి గారు ఉన్నారు. వేమన్న ఎన్నికలలో అతన్ని గెలిపించడం కోసం నన్ను జైలుకు తోలినా కూడా నేను వెనక్కి తగ్గలే. నాది మిత్రధర్మం. మిత్రుడి కోసం కష్టాలు వచ్చినా ఖచ్చితంగా కష్టాలను ఎదుర్కొని నిలబడతా. పార్టీ పెద్దల ఆర్సీ కుంచయ్య గారు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మాట ఇస్తే నిలబడే సోనియా గాంధీ గారి నాయకత్వంలో పనిచేసే నాయకులు వాళ్ళు ఇచ్చిన మాట మీద నిర్దిష్టంగా వారు నిలబడతారన్న విశ్వాసం ఉంది. మీకు అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నా. జై హింద్, జై కాంగ్రెస్, రాహుల్ గాంధీ గారి నాయకత్వం.